బ్రేకింగ్ న్యూస్. ఏలూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 56 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. 21 పోలీస్ స్టేషన్లలో ప్రశ్నపత్రాల స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఏలూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 56 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. 21 పోలీస్ స్టేషన్లలో ప్రశ్నపత్రాల స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు అధికారులు. మనం చూస్తున్నాం ఏపీ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షా పత్రాలకు సంబంధించిన అప్డేట్ ని. ఇప్పటికే పరీక్షా కేంద్రాల దగ్గర అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే విద్యార్థులందరూ కూడా పరీక్షలకి హాజరవుతున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 56 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ 56 సెంటర్లో కూడా అధికారులు అన్ని ఏర్పాట్లని ముమ్మరం చేశారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, మనం చూస్తున్నాం ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎన్ని కేంద్రాలు ఉన్నాయి, అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, విద్యార్థులకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? రత్న, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యారు. అధికారులు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 56 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ 56 సెంటర్లో కూడా సుమారు 1006 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు వెబ్ స్ట్రీమింగ్ ద్వారా ఇటు ఆర్ఐఓ ఆఫీస్కు అటు సెంట్రల్ ఏదైతే ఇంటర్ బోర్డు ఉంటుందో దానికి కనెక్ట్ చేసి ఎప్పటికప్పుడు ఎగ్జామ్ సెంటర్లో ఏం జరుగుతుంది, మాస్ కాపీయింగ్ తెలుసుకోవడానికి అడ్డుకోవడానికి కూడా ఈ వెబ్ స్ట్రీమింగ్ ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి సిఆర్ రెడ్డి ఇంటర్ కళాశాల వద్ద ఉన్నాం. మనం చూస్తున్నాం విద్యార్థులందరూ కూడా ఇప్పటికే పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్నారు. విద్యార్థులకు సంబంధించి వారు ఏమన్నా ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ లేకపోతే ఎటువంటి కాగితాలు పరీక్షకి లోపలికి అనుమతించకూడనివి ఏమన్నా ఉంటే వారిని అవన్నీ కూడా తీసివేసి విద్యార్థులందరినీ కూడా బయటికి పంపించేసే పరిస్థితులు ఉన్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి ఈ రోజు పరీక్ష జరగబోతుంది. మరోపక్క రేపు ఇంటర్ సెకండ్ ఇయర్ జరగబోతుంది. సుమారుగా 35,000 మంది విద్యార్థులు ఇక్కడ హాజరు కాబోతున్నారని మనకి సమాచారం అందుతుంది. ఇటువంటి ఎలక్ట్రానిక్ వాచ్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అనుమతించమంటూ కూడా ముందే విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. విద్యార్థులకు తరగతి గదుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు వెలుతురికి సంబంధించి కానీ మంచినీరుకి సంబంధించి కానీ అత్యవసరమైతే ప్రథమ చికిత్స చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరోపక్క కొంత సెన్సిటివ్ కి సంబంధించి 6 కేంద్రాలను గుర్తించారు. అంటే ఈ 6 పరీక్షా కేంద్రాల వద్ద కూడా వాటికి ప్రహరీ కూడా లేకపోవడం వల్ల కొంత వాటిని సెన్సిటివ్ గా గుర్తించామని చెప్తున్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏలూరు జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. వారు ఎక్కడికక్కడ మొత్తం ఏలూరు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ మాస్ కాపింగ్ ని అడ్డుకుంటామంటూ చెప్తున్నారు. మరోపక్క ప్రతి సెంటర్ లో కూడా 2 సిట్టింగ్ స్క్వాడ్ ఉంటారని కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. తరగతి గదుల్లో ఒకవేళ ఎవరన్నా పరీక్షా కేంద్రంలో మాస్ కాపింగ్ వలన వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే వారు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నారు. ఈవెన్ ఎవరైతే ఇక్కడ సూపరింటెండెంట్ ఉంటారో ఎగ్జామ్ కి సంబంధించిన ఇన్విజిలేటర్లకి సంబంధించి ఉంటారో ఆ చీఫ్ ఆఫీసర్ కూడా మొబైల్ స్మార్ట్ ఫోన్ ని అలౌ చేయట్లేదని చెప్తున్నారు. వారికి కూడా కీప్యాడ్ ఫోన్ మాత్రమే ఇచ్చాము. ఆ కీప్యాడ్ ఫోన్ ద్వారా ఇటు ఆర్ఐఓ ఆఫీస్ కు ఇంటర్ బోర్డు కూడా కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. చాలా క్షుణ్ణంగా విద్యార్థులందరినీ కూడా తనిఖీలు చేస్తున్నారు. 9 గంటలకి పరీక్ష ప్రారంభం అవుతుంది అనుకుంటే కొద్దిగా ముందుగానే 8:30 నుండే విద్యార్థులను తరగతి గదుల్లోకి అంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. దానివల్ల వారు కంగారు పడకుండా కొంత పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుంది అనేది మా అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరొక లేటుకి సంబంధించి అంటే ఎక్కడైనా విద్యార్థులు లేటుగా వస్తే సరైన కారణం ఉంటే కొంత లోపలికి పంపించే ప్రయత్నం చెప్పినా కూడా అది వ్యాలిడ్ రీజన్ అయి ఉండాలని అధికారులు చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. జిరాక్స్ సెంటర్లను మూయించి వేశారు. కేవలం పరీక్షకి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి తల్లిదండ్రులు ఉంటారో వారు మాత్రమే తప్ప మిగిలిన వారు ఎవరు కూడా పరీక్షా కేంద్రానికి సంబంధించి దగ్గర ఉండకూడదని చెప్తున్నారు. తల్లిదండ్రులు కొంత పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయినా కూడా కొంత
వారు కంగారులో ఉంటారు కాబట్టి ఆ పిల్లల్ని తీసుకుని వారు కూడా పరీక్ష కేంద్రంలోనికి ఆ బోర్డు కానీ ఆ నెంబర్లు కానీ చూడడానికి వచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చూడొచ్చు పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆతృతగా చూస్తున్నారు. పిల్లలందరూ కూడా కరెక్ట్ ఎగ్జామినేషన్ వారికి సంబంధించినటువంటి గదిలోనికే వెళ్తారా, నెంబర్ సరిగ్గా చూసుకున్నారు లేదా, టైంకి వారు లోపలికి వెళ్తున్నారు లేదా, హాల్ టికెట్ తెచ్చుకున్నారు లేదా, అంటే పిల్లల కన్నా కూడా తల్లిదండ్రులు ఎక్కువ టెన్షన్తో ఉండటం కూడా మీరు చూడొచ్చు. అంటే పిల్లలు ఏ విధంగా పరీక్ష రాస్తారు, 10th ఆల్రెడీ పూర్తి చేశారు, మా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి వీరు ఇప్పుడు పరీక్షని వీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి పిల్లల కన్నా కూడా ఎక్కువ పేరెంట్స్ ఎక్కువగా టెన్షన్తో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత నోటీస్ బోర్డులో ముందుగానే నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూమ్ నెంబర్లు అవన్నీ కూడా వాళ్ళు అందులో చూసుకున్న తర్వాత వారు హాల్ టికెట్ నెంబర్తో పాటు అందులో ఉన్నటువంటి నెంబర్ని సరిచూసుకున్న తర్వాత వారు కొంత ఆ తరగతి గదిలోకి వెళ్ళాలని ఉంటుంది. మరలా అంటే కొన్ని పెద్ద కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ తరగతి గదుల్లో ఎవరికన్నా కన్ఫ్యూజ్ అయితే ఏ గదిలోకి వెళ్ళాలనేది ఉంటే ఇక్కడ ఆల్రెడీ స్టాఫ్ ఉన్నారు, వారు కొంత వారిని గైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏ గది హాల్ టికెట్ వాళ్ళకి చూపిస్తే వారు కొంత వారిని గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి పరీక్ష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 గంటల పాటు జరిగే ఈ పరీక్షలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా రాయాలంటూ కూడా జిల్లాధికారులు చెప్పడం జరిగింది. మరోపక్క చూసుకుంటే గనక స్క్రైబ్స్ ఎవరన్నా ప్రమాదానికి గురైనా బ్లైండ్ విద్యార్థులు ఉన్నా కూడా వారికి సంబంధించి కొంత ముందుగానే అధికారులకి సమాచారం ఇస్తే ఆ స్క్రైబ్స్ కి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసామంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోపక్క మొత్తం దీనికి సంబంధించి ఇదంతా కూడా సీసీ కెమెరాలో వెబ్ స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి విద్యార్థులు కూడా కేవలం పరీక్ష మీదే దృష్టి కేంద్రీకరించి కొంత ఉన్నత మార్కులు తెచ్చుకునే ప్రయత్నాలు చేయాలంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్. ప్రకాశం జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమవటం మనం చూస్తున్నాం. అయితే ఇవాళ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లను చేశారు అధికారులు. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్స్ కి విద్యార్థులు చేరుకోవడం కూడా మనం చూస్తున్నాం. 67 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం కనిపిస్తుంది ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా. ఇక 47,759 మంది విద్యార్థులు ఆ పరీక్షలకి హాజరవుతున్నారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎగ్జామ్ కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ప్రధానంగా మాస్ కాపింగ్ అనే దానికి చోటు లేకుండా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారనుకోవచ్చు? రత్న, ప్రకాశం జిల్లాకు సంబంధించి మొత్తం 67 పరీక్షా కేంద్రాల్లో 47,759 మంది విద్యార్థులు అయితే ఈ రోజు పరీక్షకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మొత్తం మార్చి 24వ తేదీ వరకు కూడా ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. అయితే ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద కూడా పోలీసుల ఆధ్వర్యంలో 144 సెక్షన్ అమలు చేయడమే కాకుండా పరీక్షా కేంద్ర పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి డిటిహెచ్ అదేవిధంగా జిరాక్స్ సెంటర్లను కూడా క్లోజ్ చేయనున్నారు. అయితే ఈ పరీక్షల నేపథ్యంలో ఎటువంటి మాస్ టాపింగ్ కి వీలు లేకుండా పరీక్షా కేంద్రం లోపల కూడా సీసీ కెమెరాలను అనుసంధానం చేయడమే కాకుండా ఆ సీసీ కెమెరాలను ఒంగోలులోని ఆర్ఐఓ కేంద్రంతో పాటు ఇంటర్మీడియట్ బోర్డుకు కూడా అనుసంధానం చేసి పరీక్ష జరిగే విధానాన్ని అక్కడి నుంచి అధికారులు నేరుగా పరిశీలించనున్నారు. అంతేకాకుండా సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేకమైనటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ అదేవిధంగా సిట్టింగ్ స్క్వాడ్ మొత్తం 6 బృందాలు, 3 బృందాల ఫ్లయింగ్ స్క్వాడ్, 3 బృందాల సిట్టింగ్ స్క్వాడ్ ద్వారా ప్రతి ఒక్కదాన్ని సెంటర్ ను కూడా నిఘాను ఉంచడమే కాకుండా ఎటువంటి కాపింగ్ మాస్ కాపింగ్ అవకాశం లేకుండా ఉండే విధంగా ఈ పరీక్షా కేంద్రాల వద్ద పూర్తిగా కూడా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పరీక్షా కేంద్రం లోపలికి వెళ్ళేటువంటి విద్యార్థులను కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం మహిళా పోలీసుల ఆధ్వర్యంలో అదేవిధంగా విద్యార్థులను కూడా తనిఖీ చేసిన అనంతరమే పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తున్నారు. అయితే మొబైల్ ఫోను, డిజిటల్ వాచ్, ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ లాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవి కూడా పరీక్షా కేంద్రంలోనికి అయితే అనుమతి ఇవ్వడం లేదు. అదేవిధంగా పరీక్షకు హాజరయ్యేటువంటి విద్యార్థులకు 1 సెకండ్ లేట్ అయినా 9 గంటలకు 1 సెకండ్ లేట్ అయినా కూడా ఈ సంవత్సరం అనుమతి లేకుండా నిరాకరణ కూడా చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.